కెరియర్ కి ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్. आज जो हुआ ये हमला किसी मार्केट पे नहीं, हमारी हिम्मत, हमारे जज्बे पर हुआ. There are three kinds of markets in the world: open market, deep market, and dark market. It's a world mafia. ఒకవేళ చావు ఎదురొచ్చినా సరే మా అబ్బాయి ఒంటరిగా నిలబడి పోరాడతాడు. तो पता नहीं वो लोग कहाँ निकल जाएंगे. इतना बड़ा ऑपरेशन एग्जीक्यूट किया और हमें इन्फॉर्म तक नहीं किया. I want to interrogate him. మీకు అసలు ఏం కావాలి సార్? Kill that bloody. వాడి వల్ల షేర్ వాల్యూ ₹4 తగ్గిపోయాయి. తండ్రి పోయాడనుకుంటే కొడుకొచ్చాడు. హై వోల్టేజ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయి. ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరిని ఈ మూవీ ఒక కిక్ ఇస్తుందని దిల్ రాజు గొప్పగా చెప్పుకొచ్చారు. ఆయన మాటలను బట్టి చూస్తే ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. డైరెక్టర్ శంకర్ మరల తనలోని పవర్ఫుల్ రైటర్ను బయటకు తీసుకొచ్చి బలమైన సామాజిక అంశాలను ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. భారతీయుడు 2 మూవీ ఫ్లాప్ అయినప్పటికీ గేమ్ చేంజర్ మూవీతో డైరెక్టర్ శంకర్ బౌన్స్ బ్యాక్ అవుతారని గట్టిగానే నమ్ముతున్నారు. RRR లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పోస్టర్ రామ్ చరణ్ నుంచి రాబోతున్న సోలో మూవీ కావడంతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ హైప్ ఉంది. ఇప్పటికే ఈ మూవీని చూసిన డైరెక్టర్ సుకుమార్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు అని చెప్పాలి. గేమ్ చేంజర్ మూవీ బ్లాక్ బస్టర్ అని రామ్ చరణ్ నటనకు నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే టికెట్లు కూడా భారీ ఎత్తున అమ్ముడవుతున్నాయి. ఇక ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అదేవిధంగా ట్రైలర్తో సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీకి మంచి టాక్ వస్తే మాత్రం పాన్ ఇండియా రేంజ్లో రామ్ చరణ్ భారీ రికార్డు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.